నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు దేశం మెచ్చేలా రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవస్థలను గాడిలో పెట్టాలంటే కలిసికట్టుగా పనిచేయాలని సూచన యువత డ్రగ్స్ కి బానిసలు అయితే భవిష్యత్తు కోల్పోతారన్న డీజీపీ ద్వారకా తిరుమలరావు గంజాయి స్మగ్లింగ్ ని పూర్తి స్థాయిలో అడ్డుకుంటామని వెల్లడి జగన్ ప్రతిపక్ష నేత కాదని పార్టీకి ఫ్లోర్ లీడర్ మాత్రమేనన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రతిపక్ష నేత కావడం తన హక్కు అనే తరహాలో లేఖ రాయడం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగ సంఘాల నాయకులతో భేటీ అయ్యారు. గత ప్రభుత్వంలో నాశనమైన వ్యవస్థలను గాడిలో పెట్టేలా కలిసికట్టుగా పనిచేద్దామని సూచించారు. భారతదేశం మెచ్చేలా జాతి మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసేంత అద్భుతంగా రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఉద్యోగుల సమస్యలు ఆశాంతం వింటూ వాటిని నోట్ చేసుకున్నారు. అనంతరం పవన్ మాట్లాడుతూ దేశం మెచ్చేలా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థకు శోభకులు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా పనిచేస్తానన్నారు. ఉద్యోగులను చిన్నచూపు చూడనని వారిని తమ కుటుంబ సభ్యులుగా పరిగణిస్తానని స్పష్టం చేశారు. సమస్యలను వినేందుకు వాటిని సాధ్యమైనంత వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. సమస్యలను చెప్పడమే కాదు ఆమోదయోగ్యమైన పరిష్కార మార్గం సూచించాలని ఉద్యోగులతో అన్నారు. భారతదేశం మెచ్చేలా జాతి మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసేంత అద్భుతంగా రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేద్దామని పిలుపునిచ్చారు. దీనికి తాను కంకణబద్ధుడినై పనిచేస్తానన్నారు. తన ఒక్కడి వల్లనే ఈ మహాక్రతువు పూర్తి కాదని ఉద్యోగుల సహకారం సూచనలు చాలా అవసరమని దీనికి ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషిస్తారని బలంగా విశ్వసిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి కీలకమైన శాఖ పంచాయతీరాజ్ శాఖ. ఆంధ్రప్రదేశ్ వెన్నుముకి శాఖ. ప్రభుత్వ ఉద్యోగులు, అనేక సంఘాలు, వారి నాయకులు వీరందరూ ఈ రోజున ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలుపుతున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం క్షమించాలి, కొంతమంది సంఘాల నాయకులు వచ్చినప్పుడు మొదటి రోజు ఛార్జ్ తీసుకున్నప్పుడు చాలామంది ఎక్కువ వచ్చేయటం వల్ల నాకు ప్రత్యేకమైన ఇబ్బంది ఉంటుంది. సో దాంట్లో మీ సంఘాల నాయకులందరినీ కలుసుకోలేకపోయారు, దానికి క్షమించాలి. అందుకని వెంటనే నా దృష్టికి రాగానే వెంటనే మీకు ఫోన్ చేసి మీతోనే మాట్లాడినట్టు. అంటే నా ఉద్దేశం ఏంటంటే నిర్లక్ష్యం చేసే వ్యక్తిని కాదని చెప్పడానికి, చిన్నచూపు చూసే వ్యక్తిని కాదు. మీ సమస్య నా సమస్య. అది చాలాసార్లు సభలో చెప్పాను, కానీ ఇప్పుడు ప్రత్యేకించి ఛార్జ్ తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తిని, మీ సమస్యల్ని పరిష్కరించడం, ఎంత త్వరగా పరిష్కరించడం అనేది నా ఒక్కడి చేతిలో లేదు. కానీ మీ సమస్యల్ని వినగలిగే శక్తి ఉన్నవాడు. ముందు సమస్యని వింటే పరిష్కారం దొరుకుతుంది. వినటానికి అలసట అందరికీ. సో నేను మీకు ప్రత్యేకించి తెలియజేసుకునేది నేను వినే వ్యక్తిని. డ్రగ్స్ కి బానిసలైతే తమ భవిష్యత్తు కోల్పోతారని, సెలబ్రిటీలు డ్రగ్స్ కి అలవాటు పడితే దేశానికే పరువు పోతుందని, డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కుంటే సంవత్సరాల తరబడి జైలు శిక్ష పడుతుందని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు హెచ్చరించారు. డ్రగ్స్ వాడటం వల్ల దేశాల ఆర్థిక పరిస్థితులు దెబ్బతిని దేశం కోలుకోవడం కష్టంగా మారుతుందని అన్నారు.
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ కమిషనరేట్ ఆధ్వర్యంలో కళాక్షేత్రంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్కి ఎడిక్ట్ అవడం వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అవటమే కాకుండా వ్యక్తుల జీవితాలు అస్తవ్యస్తం అవుతున్నాయని తెలిపారు. గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్పై ఉక్కుపాదం మోపామని ఇప్పుడు 100 రోజుల్లో డ్రగ్స్ స్మగ్లింగ్ను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. విశాఖ, అనకాపల్లి, మన్యం జిల్లాల్లో పండుతున్న గంజాయిని అరికట్టడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలియజేశారు. పండిస్తున్న ప్రాంతం నుండి గంజాయిని బయటికి రాకుండా కట్టడి చేయగలిగితే చాలా వరకు గంజాయిని అరికట్టవచ్చని అన్నారు. ఏపీ పోలీసులకు చాలా చరిత్ర ఉందని, అనేక క్లిష్టమైన కేసులను కూడా ఛేదించిన రికార్డు ఉందన్నారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల సహకారంతో కూడా తీసుకొని గంజాయి స్మగ్లింగ్ను అడ్డుకుంటామన్నారు. రాష్ట్రంలో గంజాయి అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులతో పాటు పిల్లలతో పాటు వచ్చిన తల్లిదండ్రులు అందరికీ కూడా నమస్కారాలు. మీడియా మిత్రులకు శుభాభినందనలు. ఇక్కడ సమావేశమైనటువంటి పిల్లలందరూ అందరికి కూడాను శుభాశీస్సులు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంతకుముందే రామకృష్ణ గారు చెప్పారు, చాలామంది ఇంకా వస్తే హాలు సరిపోక పంపించేయాల్సి వచ్చింది, కొంతమంది వెనక్కి పంపించేయాల్సి వచ్చిందని. ఇది ఒక విధంగా చాలా శుభపరిణామం. ఎందుకంటే మనం చేస్తున్న కార్యక్రమం మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమానికి అవగాహన కార్యక్రమం. అవగాహన కార్యక్రమానికి ఎంతమంది వచ్చారు అంటే ఒక విధంగా పరిష్కార దిశగా మనం వెళ్తున్నామని అనుకోవచ్చు. ద సొల్యూషన్ హ్యాస్ స్టార్టెడ్, ద జర్నీ హ్యాస్ స్టార్టెడ్ అగైన్స్ ద డ్రగ్ అడిక్షన్ అయితేనేమి, అబ్యూజ్ అయితేనేమి, దీనికి వ్యతిరేకంగా మనం చేస్తున్నటువంటి పోరాటానికి చక్కటి మద్దతు లభిందని చెప్పచ్చు. ఇంత చక్కటి కార్యక్రమం, సమాజ హితమైనటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా విజయవాడ పోలీసు వారిని అభినందిస్తూ ఉన్నాను. రామసుబ్బారెడ్డి గారు మీ అందరికీ సుపరిచితులే, ఫేమస్ సైకియాట్రిస్ట్. అండ్ డాక్టర్ బైరా రామకోటేశ్వర గారు, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్, అండ్ అదర్ డిగ్నిటరీస్ who are in this meeting, and all the students, media, parents, faculty, doctors, advocates who have attended this meeting. First thing is, thank you all for attending this awareness campaign which is organized by City Police. మన గౌరవనీయులు డీజీ గారు ద్వారకా తిరుమలరావు సార్ షార్ట్లీ మనతో జాయిన్ అవుతారు. ఇన్ ద మీన్ వైల్ విల్ కంటిన్యూ ద ప్రోగ్రామ్. మనకి ఈరోజు ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అనేది ఏదైతే ఉందో ఆల్రెడీ మీకు కొంతమంది స్టూడెంట్స్ చెప్పున్నారు ఇందాక. సో దిస్ ఈజ్ డిక్లేర్డ్ బై యుఎన్ జనరల్ కౌన్సిల్. మీ అందరికీ ఐడియా ఉంది. నెక్స్ట్ డ్రగ్ అబ్యూస్, దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, బ్రెయిన్ ప్రాబ్లం వస్తుందా, హార్ట్ ప్రాబ్లం వస్తుందా, డెత్ వస్తుందా అనేది ఆల్రెడీ మన స్టూడెంట్స్ చాలా యాక్టివ్గా ప్రొయాక్టివ్గా ముందే చెప్పున్నారు. Everybody knows that today is the day, a great day we have to remember in our life. Today is the International Day against drug abuse and illicit trafficking. And I invited and in this great occasion, I welcome all students who assembled here and all their parents, dignitaries and distinguished dignitaries and colleague officers, staff and all officers in City Police. సార్, పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే ఏమైనా చేయగలరు విత్ ఇన్ షార్ట్ పీరియడ్. ఇది ఒక ఉదాహరణ. హ్యాట్స్ ఆఫ్ టు ద డిపార్ట్మెంట్ సార్. నిన్న సాయంత్రం నేను చిన్న న్యాప్ తీస్తుంటే అరౌండ్ 5 o'clock మాచవరం సిఐ గుణరామ్ గారు ఫోన్ చేశారు. డాక్టర్ ఇట్లా రేపు మీటింగ్ ఉంది, మీరు మాట్లాడాలని అన్నాను. చాలా షార్ట్ నోటీస్ కదండి, మరి కొంచెం ప్రిపేర్ కావాలంటే లేదు డాక్టర్ గారు మీరు రావాల్సిందే, మాట్లాడాల్సిందే అని. విజయవాడ పోలీసు అడిగిన తర్వాత మేము ఎలా కాదంటాం. సో అయిపోయింది. తర్వాత విత్ ఇన్ 1 hour నున్న సిఐ మన దుర్గాప్రసాద్ గారు, మాకు నున్నలో ఒక పెద్ద హాస్పిటల్, మన విజయవాడ హాస్పిటల్ కాకుండా నున్నలో 120 bedded ఆల్కహాల్ అండ్ డీ అడిక్షన్ హాస్పిటల్ సపరేట్గా ఉంది.
ఇన్లాస్ శాంతివన్ అని. అక్కడ ఇలాంటి వాళ్ళు చాలా మందిని మేము అడ్మిట్ చేసి ట్రీట్ చేస్తుంటాం. వైకాపా అధ్యక్షుడు జగన్ ప్రతిపక్ష నేత కాదని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్ లీడర్ మాత్రమేనని ఏపీ ఆర్థిక శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రతిపక్ష నేత కావడం తన హక్కు అనే తరహాలో ఆయన లేఖ రాయడం ఏంటని నిలదీశారు. ప్రతిపక్ష హోదాకు 10% సీట్లు ఉండాలనే నిబంధన ఎక్కడా లేదంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి జగన్ లేఖ రాసిన నేపథ్యంలో మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. అమరావతిలో మీడియాతో పయ్యావుల మాట్లాడారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం జగన్కు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదన్నారు. ఆ హోదా రావడానికి ఆయనకు ఓ 10 ఏళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. జగన్కు ఆప్తుడైన కేసీఆర్ కూడా గతంలో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గుర్తు చేశారు. స్పీకర్కు జగన్ లేఖ రాసి బెదిరించే ప్రయత్నం చేశారన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారనేటువంటిది ఆయన శాసనసభాధిపతికి రాసినటువంటి లేఖను బట్టి మాకు అర్థమవుతా ఉంది. నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అన్ని పార్టీలు ఏదో ఆలోచన చేస్తున్నాయన్న భావన నాకు కలుగుతోంది అని. జగన్మోహన్ రెడ్డి గారు, పార్టీలు ప్రతిపక్ష హోదాలు ఇవ్వవండి. మీరు అధికారంలో ఉంటారా, ప్రతిపక్షంలో ఉంటారా, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇవ్వాలని తీర్పునిచ్చేటువంటిది ప్రజలు. ఈ రాష్ట్ర ప్రజానీకం మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకుని తీర్పునిచ్చారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. ఎస్, బాధాకరమైనటువంటి అంశం. అందుకనే మేము ఎక్కడ కూడా మీరు శాసనసభలోకి వచ్చినా పోయినా కూడా మేమేం మాట్లాడలేదు, చాలా హుందాగా వ్యవహరించాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఒకసారి శాసనసభ వీడియోలు తెప్పించుకుని చూడండి, మీరు ఎంత హెకిల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. మీరు యాక్సెప్ట్ చేయండి. ప్రజల తీర్పు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అనేటువంటిది ఇచ్చారు. మీరు ఏదో నిన్న స్పీకర్ గారికి లెటర్ రాశారు. ఇవాళ చూస్తున్న మీడియా మిత్రులు అడిగితే దాని మీద రెస్పాండ్ అవ్వాల్సి వస్తూ ఉంది. మీరు ఎవరిచ్చారో ఈ సలహా నాకైతే అర్థం కాదు. ఈ లేఖ రాయమని చెప్పి మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది అని ఏదో ఒక యాక్ట్ ఉంది, ఆ యాక్ట్ ప్రకారం ఇన్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్, జీతాలు బత్యాలు ఇచ్చేటువంటి పెన్షన్ ప్రకారం మీకు ప్రతిపక్ష నాయకుడి హోదా వస్తుంది అనేటువంటి సలహా ఏ పెద్ద మనిషి ఇచ్చాడో. దయచేసి నేను ఈ డెమోక్రసీలో ప్రతిపక్షం ఉండాలని కోరుకునేవాడిని కాబట్టి చెప్తున్నా. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో రెవెన్యూ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. ప్రతి వ్యక్తికి జననం నుండి మరణం వరకు పలు రకాల సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించే రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు ఎంతో ఓర్పు నేర్పుతో ప్రజలకు సేవ చేయడం వల్లే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే విషయాన్ని రెవెన్యూ ఉద్యోగులు అంతా గుర్తించాలన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ, సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ సమావేశమై పలు ప్రాధాన్యత అంశాల అమలు తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ అంశాలకు సంబంధించి ప్రజలు ఎక్కువగా సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందన్నారు. అసలు ఎటువంటి అంశాలు, సందర్భాల్లో ప్రజలు సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుందనే విషయాన్ని రెవెన్యూ అధికారులు ముందుగానే గుర్తించి వాటి శాశ్వత పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు గ్రీవెన్స్ సెల్ను కూడా ఏర్పాటు చేయాలని యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. అందుకు తగ్గట్టుగా రెవెన్యూ శాఖలోని మంచి అనుభవం గల అధికారులు తగు సూచనలు, సలహాలు అందజేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో అమలు చేయబడుతున్న డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్ ప్రోగ్రామ్, రీసర్వే గ్రామాల్లోని ఫైనల్ రికార్డుల స్థితిగతులు, న్యూ సిటిజన్ సర్వీసెస్ అమలు, రెవెన్యూ అధికారులకు అందజేసే సర్వే, శిక్షణ, కుల ధృవీకరణ పత్రాల సత్వర జారీకై అనుసరిస్తున్న విధి విధానాలు మరియు ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న పలు ముఖ్యమైన ఫైల్స్ స్థితిగతులు తదితర అంశాలపై CCLAG సాయి ప్రసాద్, సర్వే శాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు.
ప్రజలకు విశ్వసనీయతతో కూడిన సేవలందిస్తానని ఎన్టీఆర్ జిల్లా నూతన కలెక్టర్ సృజన అన్నారు. జిల్లాకు దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చే విధంగా సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తామని ఆమె తెలిపారు. రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జిల్లాలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానన్న ఆమె ప్రజలకు ఎల్లవేళలా అధికారులు అందుబాటులో ఉండాలని, వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందరికీ నమస్కారం అండి. ఇంత ప్రతిష్టాత్మకమైన జిల్లాలో కలెక్టర్గా చేరడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా ముఖ్యమంత్రి గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడే విజయవాడలో సబ్ కలెక్టర్గా 2015-16లో చేయటం జరిగింది. మళ్ళీ ఒకసారి ఇదే ఆఫీస్లో ఇంకొక పాత్రలో కలెక్టర్ పాత్రలో రావటం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అంచనాల ప్రకారం, ప్రజల ఆశయాల ప్రకారం మన రాష్ట్రాన్ని, అమరావతిలో ఉన్న విజయవాడని కూడా ముందుకు తీసుకెళ్ళటానికి, అన్ని విధాలుగా బాగు చేయడానికి నిర్దేశించిన ప్రణాళికలన్నీ ఖచ్చితంగా ప్రజలకి చేరువ తీసుకురావడానికి నా పూర్తి బాధ్యత నేను నిర్వహిస్తాను. సో మీ అందరి సహాయ సహకారాలు కూడా దానికోసం ఉండాలని ఆశిస్తున్నాను. ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ ఏమిటో తెలుసుకుని మొత్తం యంత్రాంగాన్ని అంతా, అధికార యంత్రాంగాన్ని అంతా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ పని విజయవంతంగా చేయటానికి మీ అందరూ కూడా సహకరిస్తారని గట్టిగా నమ్ముతూ, మీ అందరి ఆశీర్వాదాలు మాకెప్పుడు ఉండాలి అని కోరుకుంటూ అందరికీ వచ్చిన శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అవునండి, ఇది సీజన్. ఇప్పుడు ఇది సీజన్ అండి, రెయినీ సీజన్ అంటేనే మనకి డయేరియాతో పాటు ఇంకా తొందరలో మలేరియా, డెంగ్యూ లాంటివి కూడా వస్తాయి. సో దానికోసం మేజర్ క్లెన్లీనెస్ డ్రైవ్ తీసుకురావడం, మంచినీటిని టెస్ట్ చేయించుకొని శుభ్రమైన మంచినీటిని ప్రజలకు అందే విధంగా, పొరపాటున ఏదైనా పొల్యూషన్ వల్ల కావచ్చు, దేనివల్ల జరిగితే దానికి తగిన క్యూరేటివ్ మెజర్స్ కూడా, ట్రీట్మెంట్ పరంగా కూడా మెజర్స్ తీసుకోవడానికి. సో ఇట్స్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అండి. పూర్తిగా మా ప్రణాళికలు ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి, నమ్మకం కలిగే విధంగా పనిచేయడానికి ఉంటున్నాను. థ్యాంక్ యూ. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండటం ద్వారా మంచి ఆరోగ్యం పొందవచ్చని ఏసీపీ భాస్కర్రావు సూచించారు. మంచి సమాజ నిర్మాణానికి డ్రగ్స్ నిర్మూలన ఎంతైనా అవసరమని చెప్పారు. ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై ఇతరులకు అవగాహన కల్పించాలన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయవాడ పోలీసులు మరియు స్టెల్లా కాలేజ్ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని నిర్వహించారు. స్టెల్లా కాలేజ్ నుండి ప్రారంభమైన ర్యాలీని ఏసీపీ భాస్కర్రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత, విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ తీసుకోవడం ద్వారా జీవితాలు నాశనం కావడమే కాకుండా ఆరోగ్యం దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. ఎప్పుడైతే డ్రగ్స్ నిర్మూలన జరుగుతుందో అప్పుడే మంచి సమాజం ఏర్పడుతుందని చెప్పారు. యువత, విద్యార్థులు మంచి సమాజ నిర్మాణానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్టెల్లా కాలేజ్ ప్రతినిధులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ డ్రగ్ అబ్యూస్ యాంటీ డ్రగ్ డే
సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి సిపి గారి ఉత్తర్వుల మేరకు మన సెంట్రల్ డివిజన్ పరిధిలో ఒక ర్యాలీ తలపెట్టాము. దానికి ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ కోసం మనం మేరీ స్టెల్లా మేనేజ్మెంట్ వారిని సంప్రదించగా వారు ఈ విషయంలో ముందుకొచ్చి వారి స్టూడెంట్స్తో ఇక్కడి నుంచి బెంచ్ సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ ఒక మానవహారంగా ఏర్పాటై ఈ డ్రగ్స్ వాడడం వల్ల సమాజం యువత ఎంత ఎంతగా చెడిపోతుందో దాని యొక్క ప్రభావం చెడు ప్రభావం ఎంతగా సొసైటీ మీద చూపిస్తుందో తెలియజేసి యువత ఈ డ్రగ్స్కు దూరంగా ఉండాలని, డ్రగ్స్ వాడకం చేయకూడదని, అట్లాగే డ్రగ్స్ వాడేవాళ్ళు కూడా వాళ్ళకి ఈ విషయాలు తెలియజేసి డ్రగ్ నిర్మూలించాలని, యువత మంచి దారిలో ఆరోగ్యకరమైన సొసైటీ నిర్మాణానికి ఈ యువత ముందుకు రావాలని తెలియజేసే కార్యక్రమాన్ని ఇప్పుడు మనం ఈ స్టెల్లా కాలేజీ స్టార్ట్ చేస్తున్నాం. దీనికి ఈ స్టెల్లా కాలేజీ కరస్పాండెంట్ గారు అట్లాగే ప్రిన్సిపల్ గారు ముందుకొచ్చి దీనికి సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు. అట్లాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మిమ్మల్ని కూడా మేము కోరుకుంటున్నాం. ప్రజా దర్బార్కు తరలివచ్చిన ప్రజలకు మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తామని స్పష్టం చేశారు. కష్టాల్లో ఉన్న వారికి అండగా నేనున్నానంటూ సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్కు తరలివచ్చిన ప్రజలకు విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఉండవల్లి నివాసంలో బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచే నారా లోకేష్ను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించుకునేందుకు బారులు తీరారు. ఎవరూ అధైర్యపడవద్దని, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని యువనేత హామీ ఇచ్చారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ సభ్యుల గౌరవ వేతనాలు పెంచాలని మంగళగిరి నియోజకవర్గం పెదవడ్లపూడి ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తమకు నెలకు 3,000 గౌరవ వేతనం ఇస్తున్నారని, దీనిని 5,000 నుంచి 10,000కు పెంచాలని కోరారు. పాఠశాలల్లో అదనంగా రాగిజావా, కోడిగుడ్లు ఉడకబెట్టేందుకు ఎలాంటి అదనపు వేతనం ఇవ్వడం లేదని, అందుకయ్యే గ్యాస్ కూడా తమ జీతం డబ్బుల నుంచే ఖర్చు పెట్టుకొని విద్యార్థులకు అందిస్తున్నామని వాపోయారు. జీతాలు సక్రమంగా అందడం లేదని, పని ఒత్తిడి కూడా అధికంగా ఉందని లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తామని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనంలో ప్రస్తుతం విద్యార్థులకు అందించే మెనూను అడిగి తెలుసుకున్నారు. మెనూ ఏ విధంగా ఉంటే విద్యార్థులు ఇష్టపడతారో వివరాలు ఇవ్వాలని తనను కలిసిన కార్మికులను కోరారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ సభ్యుల సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వల్లే తాను లోక్సభలో ఉన్నట్లు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. బుధవారం ఎంపీ లోక్సభలో మాట్లాడుతూ పవన్ ఏపీలో స్టార్ అని, ఇటీవల ప్రధాని మోదీ చెప్పినట్లు రాజకీయాల్లో పవన్ ఓ తుఫాను అని గుర్తు చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జనసేన పార్టీ ఒక్కటే 100% స్ట్రైక్ రేట్ సాధించిందన్నారు. మరోవైపు స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు and my own behalf, I express my heartfelt congratulations and best wishes to you on your election as the Speaker of this prestigious House. Sir, I am confident, my party is confident, the House and 140 crore people of this country are confident that you will accomplish a great deal as a Speaker of this House. Sir, this is my third term as member of this House. Sir, I am here because of my party leader, Sri Pawan Kalyan Garu. Sir, I sincerely thank and express my gratitude to him for giving me this opportunity. Sir, Pawan Kalyan Garu is a star in AP, and Honorable PM rightly said during the NDA meeting in the Central Hall of Samyadan Sadhan that a Pawan nahi on the high.
This is true. He is a tufan in Andhra politics. Sir, Pawan Kalyan Garu has made a record in history of independent India. Sir, Janasena party is the only party in the country since independence which has got 100% strike rate. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం అభివృద్ధి ప్రజలు ఆశించిన మేరకు చేస్తుందని మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. రాష్ట్ర సచివాలయం 3వ భవనం మొదటి అంతస్తులో కుటుంబ సభ్యులతో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సాంఘిక సంక్షేమ, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ, గ్రామ సచివాలయ వాలంటీర్ల శాఖ మంత్రిగా నేడు పదవి బాధ్యతలు స్వీకరించారు. తనపై నమ్మకంతో ముఖ్యమంత్రి అప్పగించిన ప్రజా సంక్షేమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని మంత్రి వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడపబడుచున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఆర్ట్స్ గ్రూప్ సిఈసితో పాటు ఎంపీసీ 40 సీట్లు, బైపీసీ 40 సీట్లు అదనంగా మంజూరు చేస్తూ పైలట్ ప్రాజెక్ట్ క్రింద బాపట్ల జిల్లా నాగులపాలెం బాలికల గురుకుల విద్యాలయంలో పాఠశాలకు సరఫరా చేయబడిన కూరగాయలు, పండ్లు, గ్రుడ్లు మొదలగు సామాగ్రి తాజాగా విద్యార్థులకు అందించేందుకు అనువుగా కోల్డ్ స్టోరేజ్ యూనిట్ను మంజూరు చేస్తూ అదేవిధంగా విద్యార్థులకు వేడి నీటిని అందించేందుకు పాఠశాలలో సోలార్ వాటర్ హీటర్ సౌకర్యం కూడా కల్పిస్తూ 3 ఫైల్స్పై మంత్రి సంతకాలు చేశారు. ఈ 2 పైలట్ ప్రాజెక్టుల ఫలితాల ఆధారంగా రాష్ట్రమంతా వీటిని విస్తరింపచేయడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. షెడ్యూల్ తెగలకు చెందిన విద్యార్థులకు ఫీజులు మంజూరు చేయడంలో సాంఘిక సంక్షేమ శాఖ నోడల్ శాఖగా పనిచేస్తుందని, ఆగిపోయిన ఫీజు బకాయిలను చెల్లించడానికి బడ్జెట్ మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని మంత్రి అన్నారు. 2023-24 సంవత్సరానికి వివిధ పథకాల ద్వారా ఉన్న బకాయిలను విలేకరులకు మంత్రి వివరించారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల పథకం కింద మొత్తం 2,505.56 కోట్లు ఉండగా ఎస్సీ విద్యార్థులకు 131.82 కోట్లు, వసతి నిర్వహణ రుసుము క్రింద బకాయిలు మొత్తం 895 కోట్లు ఉండగా ఎస్సీ విద్యార్థులకు 90 కోట్లు, హాస్టల్ బిల్స్ మొత్తం 20.71 కోట్లు, PMEGY పథకం క్రింద 62.30 కోట్లు, ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద మొత్తం 1.99 కోట్లు, అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద 5.69 కోట్లు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద 60.10 కోట్లు, ST/SC చట్టం మ్యాండటరీ రిలీఫ్ కులాంతర వివాహాల కొరకు మొత్తం 21.87 కోట్లు స్థూలంగా అన్ని పథకాలకు విడుదల కావాల్సిన మొత్తం 3,573.22 కోట్లు అని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీకి చెందిన బిల్లులు 2019 నుండి 24 వరకు మొత్తం 243.34 కోట్లు ఉన్నాయని మంత్రి వివరించారు. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా షెడ్యూల్ కులాల సమగ్ర అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని, వికలాంగులకు ప్రత్యేక పాఠశాలలు, హాస్టళ్లు, స్కాలర్షిప్లు మంజూరు చేయడమే కాకుండా వారికి జీవనోపాధి కల్పించేందుకు ప్రణాళికలు తయారు చేస్తామని, వయోవృద్ధుల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, గ్రామ వార్డు సచివాలయాల ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కె హర్షవర్ధన్, ఇతర అధికారులు, ఉద్యోగులు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలతో అభినందనలు తెలియజేశారు. ఈరోజు సచివాలయం 3వ బ్లాక్లో సాంఘిక సంక్షేమ శాఖ మరియు డిజేబుల్డ్ గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రులుగా బాధ్యతలు తీసుకొచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నా మీద ఉంచినటువంటి బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించి ఏదైతే నా శాఖలో చాలామందికి ప్రభుత్వం నుంచి అవసరాలు ఉన్నాయి, వీళ్ళందరికీ కూడా సేవ చేసే విధంగా ప్రభుత్వం యొక్క స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా అన్నీ అందించే విధంగా చర్యలు చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మొదటిగా 3 సంతకాలు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా డిజేబుల్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఒకటి ఈరోజు నేను సిగ్నేచర్ చేయడం జరిగింది. ఒక ముఖ్య విషయం ఏంటంటే 2014-19 ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని గురుకుల పాఠశాలలో అదనంగా సీట్లు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గురుకుల పాఠశాలలో సీట్లు రద్దు చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1600 వరకు ఉన్నాయి. మన అధికారుల దగ్గర కూడా ఇంకా స్టాటిస్టిక్స్ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మా నియోజకవర్గంలోని సింగరాయకొండ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 2020లో బైపీసీలో 40, ఎంపీసీలో 40, 80 సీట్లు రద్దు చేశారు. తిరిగి ఆ సీట్లను పునరుద్ధరిస్తూ ఈరోజు సంతకం పెట్టడం జరిగింది. దేశ రక్షణను పనంగా పెట్టే అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేసి పాత పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ చేయాలని అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు డిమాండ్ చేశారు. రక్షణ శాఖలో ఖాళీగా ఉన్న 1,4653 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ జాతీయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా నగరంలోని లెనిన్ సెంటర్ ఏఐవైఎఫ్ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో మోకాళ్లపై నిలబడే నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏఐవైఎఫ్ విజయవాడ నగర కార్యదర్శి లంకా గోవిందరాజులు అధ్యక్షత వహించిన ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర మాట్లాడుతూ దేశ రక్షణ వ్యవస్థను సైతం ప్రైవేటీకరణకు పూనుకోవడం మోడీ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. కేవలం 4 సంవత్సరాలు మాత్రమే ఉపయోగించుకొని తర్వాత ఇంటికి పంపి వారికి ఎటువంటి పెన్షన్ ఇతర సదుపాయాలు లేకుండా చేయడం చూస్తుంటే బీజేపీకి దేశ రక్షణ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేశ రక్షణ వ్యవస్థను ప్రైవేటీ వారికి అప్పగించరాదని డిమాండ్ చేశారు. అగ్నిపథ్ స్కీమ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం రోజుకో మాట పూటకో ప్రకటన చేస్తుండడంతో ప్రజల్లో తీవ్ర అయోమయం ఏర్పడిందని, ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న మోడీ బీజేపీ ప్రభుత్వం కుయుక్తులు మాని అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యువజన సమైక్య విజయవాడ నగర కమిటీ నాయకులు పాల్గొన్నారు. రాజేంద్రబాబు ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని చెప్పేసి అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మేము కోరుతా ఉన్నాం. ఏఐవైఎఫ్ జాతీయ సమితి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు విజయవాడ లెనిన్ సెంటర్లో మోకాళ్ళ మీద నుంచొని వినూత్న రీతిలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా ఆర్మీలో ఖాళీగా ఉన్నటువంటి 1,4653 పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలనే ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తుంది అనుకుంటే ప్రైవేట్ రంగ సంస్థల్లో దారాదత్తం చేయడమే కాదు, ఈ దేశానికి రక్షణ సంస్థలైనటువంటి ఆర్మీ త్రివిధ దళాలను కూడా మేము ప్రైవేటు వ్యక్తులు దారాదత్తం చేస్తామనేటువంటి పద్ధతిలో కాంట్రాక్ట్ బేసిక్లో మేము 4 సంవత్సరాలు పనిచేస్తే 100 మంది పనిచేస్తే దాంట్లో 25 మందినే మేము అగ్నిపథ్ పథకంలో పెట్టుకుంటామని చెప్పేసి పెట్టడం సరైనటువంటి పద్ధతి కాదు. ఆ విధంగా చేయడం వల్ల దేశ భద్రతకు సంబంధించినటువంటి అనేక రహస్యాలు బయటికి వెళ్ళేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ విషయంలో పునరాలోచన చేసి పాత పద్ధతిలోనే రిక్రూట్మెంట్ చేయాలని అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తూ దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 1,53,653 పోస్టులకు సంబంధించినటువంటి ఆర్మీ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఈరోజు ఏఐవైఎఫ్గా మేము కోరుతా ఉన్నాం. మత్తు పదార్థాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకోవద్దు అంటూ విజయవాడ వెస్ట్ జోన్ ఏసీపీ హరికృష్ణ హితవు పలికారు. గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దనున్నట్లు తెలియజేశారు. యువతను పట్టి పీడిస్తున్న డ్రగ్స్ను నియంత్రించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా నగర పోలీస్ శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ మండలి పోలీసుల ఆధ్వర్యంలో కేబిఎన్ కళాశాల విద్యార్థులు, ఎన్సీసీ స్టూడెంట్స్ ప్రజలలో అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వెస్ట్ జోన్ ఏసీపీ హరికృష్ణ మాట్లాడుతూ యువతను పట్టి పీడిస్తున్న మహమ్మారి మత్తు పదార్థాలను వాటిని నిరోధించి యువతకు ఉజ్వల భవిష్యత్తు అందజేయాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అంతర్జాతీయ సమాజం మాదక ద్రవ్యాల నియంత్రణకు కఠిన చట్టాలు తీసుకొచ్చిందని, ఈ క్రమంలోనే భారతదేశంలో మత్తు పదార్థాలు అమ్మకాలు, వినియోగం వంటి వాటికి పాల్పడితే నేరాలుగా పరిగణింపబడి చట్టపరంగా కఠిన శిక్షలు అమలు చేస్తామని తెలియజేశారు. యువతను బానిసలుగా చేసే మత్తు పదార్థాల వాడకాన్ని కూకటి వేళ్లతో పెకిలించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతుందని తెలియజేశారు. మత్తు పదార్థాల సేవనంతో అనారోగ్యం పాలైన యువతీ యువకులు జీవితం దుర్భరంగా మారుతుందన్నారు. వారి కుటుంబ సభ్యుల ఆవేదనకు అంతు లేకుండా పోతుందన్నారు. రాష్ట్ర డీజీపీ, విజయవాడ సిపి ఆదేశాలతో నగరంలో డ్రగ్ అమ్మకాలపై ఉక్కుపాదం మోపినట్లు మీడియాతో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ నారాయణరావు, అధ్యాపక సిబ్బంది, ఎన్సీసీ విభాగం సహా కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
యనమల కుదురులో వైసీపీ నేత గోపాలకృష్ణకు చెందిన షాపులు మున్సిపాలిటీ అధికారులు బుధవారం తెల్లవారుజామున కూల్చివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ ఒత్తిడితోనే 4 షాపులు కూల్చివేశారన్నారు. మున్సిపాలిటీ అధికారులు నోటీసులు కూడా అందజేయలేదని మండిపడ్డారు. అనుమతులు లేని కారణంగా కూల్చివేసినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. సుమారుగా 12 గంటల టైంలో యనమల కుదురు మున్సిపాలిటీ పరిధిలో గల కొండ వెనకాల నా షాపుల్ని కూల్చడానికి యనమల కుదురు తాడిగడప మున్సిపాలిటీ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ గారైన మురళీగౌడ్ గారు నా షాపుల వద్దకు వచ్చి నాకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా షాపులో ఉన్న డైరీ ఫామ్ సామాన్లు ఫ్రిడ్జ్లో అన్నింటినీ బయటేసేసి ఆ పక్కనే చెరుకు రసం షాప్ ఉంటే అవన్నీ తీసి చెరుకు రసం మిషన్ అన్నీ బయటేసేసి షాపుల్ని కూల్చేస్తుంటే నాకు సమాచారం తెలిసి నేను వెళ్ళగా కమిషనర్ గారిని అసిస్టెంట్ కమిషనర్ గారిని నేను వివరణ అడగడం జరిగింది. అయ్యా షాపులు నేను ఎన్నో సంవత్సరం క్రితం నిర్మించుకున్నాను, దీని మీద నేను కోర్టులో కూడా ఎక్స్పెక్టేషన్ వేయడం జరిగింది, దీని మీద మీకు నోటీస్ కూడా సర్వీస్ చేయడం జరిగింది, అయ్యా దీని మీద కోర్టు ఏదో ఒకటి వివరణ ఇచ్చే వరకు కాస్త నాకు టైం ఇప్పించండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేశం మెచ్చేలా రాష్ట్ర పంచాయతీరాజ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వ్యవస్థలను గాడిలో పెట్టాలంటే కలిసికట్టుగా పనిచేయాలని సూచన. యువత డ్రగ్స్ కి బానిసలు అయితే భవిష్యత్తు కోల్పోతారన్న డీజీపీ ద్వారకా తిరుమలరావు. గంజాయి స్మగ్లింగ్ ని పూర్తి స్థాయిలో అడ్డుకుంటామని వెల్లడి. జగన్ ప్రతిపక్ష నేత కాదని పార్టీకి ఫ్లోర్ లీడర్ మాత్రమేనన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ప్రతిపక్ష నేత కావడం తన హక్కు అనే తరహాలో లేఖ రాయడం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.